ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి జూలై మాసంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ ఆర్థిక పరంగా బాగుంటుంది. దీనికి ఆరోగ్యం కొంత సన్నగిల్లుతుంది కాబట్టి ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్త వహించుకోండి. అలాగే సమాజంలో మాట్లాడేటప్పుడు మాటని ఆచితూచి మాట్లాడండి. తొందరపడి నోరు జారి మాట్లాడకండి. అపవాదులు అపనిందలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మౌనంగా ఉండండి. మీరు మీకు నచ్చిన విధంగా నడుచుకోండి. ఎదుటి వారిని వేరు పెట్టి చూపించకండి. ధనపరంగా కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆలోచించి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకొని ముందంజ వేయండి. లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి ఈ జూలై మాసంలో. దైవాన్ని నమ్ముకున్నారు కాబట్టి దైవం తప్పకుండా మిమ్మల్ని సహకరిస్తారు, మీ వెన్నంటే ఉంటాడు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళ మెలకువలు తీసుకొని వాళ్ళ మాటలోని అర్థాలు తెలుసుకొని నడుచుకోండి. మనస్పర్ధలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఒకరికి పడకుండా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా కుటుంబంలో అందరూ ఒకటిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదాలు పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మవద్దు. ఏ చెప్పుడు మాటలు కూడా నమ్మవద్దు. భార్యాభర్తల యొక్క దాంపత్యంలో ఐక్యమత్యం తగ్గుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఈ ధనుసు రాశి వారి ఈ మాసంలో వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇల్లు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు. వీరు అనుకున్నటువంటి బిల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఈ మాసంలో వస్తుంది. వస్తువులు కొంటారు. శత్రువులు కూడా పెరుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. లాభాలు కాకుండా కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి నష్టపోకుండా లాభాలు రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి. ఎవరిని నమ్మవద్దు, ఎవరికి మీ యొక్క
విషయాలు చెప్పవద్దు. ఉద్యోగస్తులందరికీ కూడా పై అధికారులతో అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత పదవులను కూడా అధిరోహిస్తారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు శారీరకంగా మానసికంగా కొన్ని ఒత్తిడులు కూడా ఏర్పడతాయి. ఈ ఉద్యోగస్తులకు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్లు పైనుంచి కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక కొంత ఇబ్బందిగా ఉంటుంది. మానసికంగా కొంత ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి. మీరు ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కొంత డబ్బును కూడా ఖర్చు చేయవలసి వస్తుంది. వైద్యులు చెప్పిన విధానంగా నడుచుకోండి. తప్పకుండా మీకు సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ప్రేమికులు విడిపోయిన వారు ఇప్పుడు కలుసుకుంటారు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా కొంతమంది తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యవంతులుగా అవుతారు. నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పని కూడా మీకు ముందుకు సాగకపోవడం, పోస్ట్ పోన్ అవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం గొడవల్లో ఇరుక్కుంటారు. కొన్ని గొడవల నుంచి బయటపడతారు. మీరు లేని కోని వాటిలో జోక్యం చేసుకోకండి. అలాగే మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యాలను చేస్తారు. కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉండడం కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అందరికీ ఒక శుభవార్త వింటారు. ఆనందాన్ని పెంచుకుంటారు. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు సాగుతూ వెళ్తారు. వీళ్ళకి ఎప్పటి నుంచి రావాల్సినటువంటి డబ్బులు కొంచెం ఇబ్బందికరంగా వస్తాయి. అప్పుల బాధలన్నీ కూడా కొంతమందికి తొలగిపోతాయి. అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వాహన ప్రమాదాలు కూడా కొంచెం ఉంటాయి. కాబట్టి అధిక వేగాన్ని తగ్గించుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా నడుచుకోండి. రావాల్సిన డబ్బులన్నీ కూడా సరైన సమయానికి మీకు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మాసం చివరిలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వీసాలు వస్తాయి. విదేశాలకు హాయిగా సంతోషంగా ఆనందంగా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి జీతాలు కూడా పెరుగుతాయి. ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. వీరు ఇంకా అనేకమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతను ప్రతిరోజు ధ్యానం చేసుకుని ఓం దుర్గాయ మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీకు ఉండేటువంటి కొన్ని దోషాలు, బాహు దోషం కానీ, గురువు దోషం కానీ, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దక్షిణామూర్తిని స్తోత్రాన్ని చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నా చాలు మీకు అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే జాబ్ లేదు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఇంకా మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్ లో చాలా వీక్ గా ఉన్నారా? బిజినెస్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. మనీ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారా? మనీ అట్రాక్షన్స్ ఆయిల్ ఉన్నాయి. ధనాకర్షణ, జనాకర్షణ సంబంధించినటువంటి ఈ ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి. అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్, 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి. అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న వారికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు నన్ను సహకరించండి. తప్పకుండా నేను మీకు అన్ని విధాలుగా ఎదుగుదలకు మార్గాన్ని చెప్తాను. అలాగే మీకు ఏ విధంగా దీన్ని ఉపయోగపడుతుంది, దీని ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది, మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఏ విధంగా వెళ్ళాలో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేదాన్ని సద్వినియోగపరచుకోండి. నేను మీకు సహకరిస్తాను. సర్వే జనా సుఖినో